అందరికీ రామ్ రామ్. వెల్కమ్ టు సంగీ వైబ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చార్మినార్ షాపింగ్ అండర్ 300 రూపీస్. నేనేమేమి కొన్నానో మీరు వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇన్ కేస్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? లెట్స్ బిగిన్ ది వీడియో. యాక్చువల్గా చార్మినార్ షాపింగ్ నైట్ చేస్తేనే బాగుంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువ స్టాల్స్ ఉంటాయి. బట్ మేము ఉండేది హాస్టల్లో కాబట్టి నైట్ అంటే మాకు ఇబ్బంది అవుతుందని మేము ఆఫ్టర్నూనే వెళ్ళాము. కానీ పర్లేదు, ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి. ఆఫ్టర్నూన్ రావడం వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే రష్ ఎక్కువ లేదు. సో ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్సులు అయితే 30 రూపీస్కి ఒకటి అమ్ముతున్నారు. ఇంత తక్కువ కాస్ట్కి అమ్ముతుంటే డౌట్ వచ్చింది. సో తీసుకోలేదన్నమాట. మేబీ అవి డ్యామేజ్డ్ ఆర్ సెకండ్ హ్యాండ్వి కావచ్చు. మీరు ఎప్పుడైనా తీసుకున్నారా చార్మినార్ దగ్గర 30 రూపీస్ డ్రెస్సెస్? ఒకవేళ తీసుకొని ఉంటే కామెంట్ చేయండి, ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక్కడ చిన్నపిల్లల బట్టలు అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట. సో ఒక పేర్ తీసుకున్నాను మా బుడ్డోడు కోసం. నాకు ఈ ఇయర్ రింగ్స్ పిచ్చి ఏంటో అర్థం కాదులే గానీ కొనకున్నా ఒక్కసారి మాత్రం అన్నిటిని స్కాన్ చేయాలనిపిస్తది. ఎండ మాత్రం ఘోరంగా ఉంది. ఆ రోజు చెమటలు కారిపోతుంది. చార్మినార్ లో ఏది ఫేమస్ అంటే చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు బ్యాంగిల్స్. ఇంకా బ్యాంగిల్స్ చూడకపోతే ఎట్టా? ఈ షాప్ లో అయితే బ్యాంగిల్స్ సూపర్ గా ఉన్నాయి. కరెక్ట్ గా చార్మినార్ కి ఆపోజిట్ లోనే ఉందన్నమాట. మా ఫ్రెండ్ కోసం తీసుకుందాం అనే ఉద్దేశం ఉంది. నాకైతే ఎట్లాగో బ్యాంగిల్స్ వేసుకునే ఇంట్రెస్ట్ అయితే పెద్దగా ఉండదు కాబట్టి. అండ్ కొంచెం ముందుకు వస్తే ఇవి సాంబ్రాణి ధూప్ ఇచ్చేవి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అవి అయితే 150 నుంచి స్టార్ట్ ఉన్నారు. సాంబ్రాణి కూడా అక్కడే అమ్ముతున్నారు అనమాట. ఇంకా మేము ఆ రోజు చార్మినార్ ని చూసుకుని అక్కడ నుండి మదీనాకు వెళ్ళాము. మదీనా మార్కెట్ చార్మినార్ కి దగ్గరలోనే ఉంటుంది. సో నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మదీనా మార్కెట్ లో బాగా ఫేమస్ ఏంటంటే ఫ్యాబ్రిక్స్ అండ్ శారీస్. నేను పర్టికులర్ గా శారీస్ కోసం వెళ్ళాను. అన్ని టైప్ ఆఫ్ శారీస్ దొరుకుతుంది. అవి కూడా చాలా తక్కువ కాస్ట్ కి దొరుకుతుంది అనమాట. నేను మా మమ్మీ అండ్ అత్తయ్య వాళ్ళ కోసం డైలీ వేర్ శారీస్ తీసుకున్నాను. అంత ఎండలో తిరిగేసరికి బాగా అలసిపోయినట్టు అనిపించింది. సో వాటర్ తాగడానికి కాసేపు బ్రేక్ తీసుకున్నాం అనమాట. మా ఫ్రెండ్స్ మాత్రం శారీస్ చూస్తూనే ఉన్నారు. నాకు ఇక్కడ ఒక అర్థం కనిపించింది. సో మంచిగా వీడియోస్ క్యాప్చర్. అండ్ ఇక్కడ లెహంగా కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. ముస్లిమ్స్ అయితే బాగా సెట్ అవుతుంది. వాళ్ళైతే మంచిగా తీసుకోవచ్చు. అండ్ మనం వేలకు వేలు పెట్టి చేయించే మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్ కి అమ్మేస్తున్నారు. అండ్ ఈవినింగ్ అయ్యే కొద్ది జనాలు చూడండి ఎట్లా పెరిగిపోతున్నారో, వస్తూనే ఉన్నారు అనమాట. ఇంకా ఈవినింగ్ నైట్ టైం అయితే ఇంకా అంటే ఇంకా రష్ ఉంటుందంట. అండ్ ఇక్కడ మదీనాలో జ్యువెలరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రైజెస్ ఓకే, బయట షాప్లలో పోల్చుకుంటే ఇక్కడ బెస్ట్ ప్రైజెస్ కే ఇస్తున్నారు. అండ్ రోడ్ మీద ఇట్లా బండిలో ఈ చాక్లెట్ వేఫర్స్ లాంటివి అమ్మేస్తున్నారు. అవి నేను ఒక వీడియోలో చూసాను, అవి ఎక్స్పైర్డ్ అని. మీరు ఎప్పుడైనా చూస్తే మాత్రం తీసుకోకండి. అండ్ ఇక్కడ బ్యాగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. స్లింగ్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్, ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి. వాళ్ళు స్టార్టింగ్ లో ప్రైజెస్ అయితే ఎక్కువే చెప్తున్నారు. మనం బార్గెన్ చేసి తగ్గిస్తున్నారు. ఇలా స్ట్రీట్ షాపింగ్ లో మనకు రావాల్సిన ఒకటే ఒక స్కిల్ ఏంటంటే బార్గెనింగ్ స్కిల్ అనమాట. అది ఉంటే ఈజీగా తక్కువ ప్రైజెస్ కి వచ్చేస్తాయి అన్ని కూడా. ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని చార్మినార్ కి బాయ్ చెప్పేసి హాస్టల్ కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. నేనైతే ఇంకా ఇన్ని శారీస్ తీసుకున్నాను. అమ్మ వాళ్ళ కోసము అత్తయ్య వాళ్ళ కోసం అని చెప్పాను కదా. ఇంకా అన్ని శారీస్ అయితే డీటెయిల్ గా ఏం చూపించలే గానీ ఒక్కొక్కటి చూసేయండి. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే మా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను. మెటల్ బ్యాంగిల్స్ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే నేను కూడా ఒక పేర్ తీసుకుంటే బాగుండు అని. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. నా ఇంకో ఫ్రెండ్ తను ఇప్పుడు నేను బ్యాంగిల్ తీసుకున్న ఫ్రెండ్ కోసం ఈ బుర్ఖా అయితే తీసుకుంది. తను ముస్లిం అనమాట. అక్కడ బుర్ఖాస్ అయితే ఎంత తక్కువ ప్రైజెస్ కి ఇచ్చేస్తున్నారో తెలుసా. అండ్ కలెక్షన్ కూడా చాలా ట్రెండీగా ఉంది. మాకైతే ఈ బుర్ఖా నచ్చిందని తీసేసుకున్నాం. ఇందాక చెప్పాను కదా, ముస్లిమ్స్ కి అయితే చార్మినార్ ది బెస్ట్ ప్లేస్. వాళ్ళకి తగ్గట్టు అన్ని ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. అండ్ ఇదైతే పైసా వసూల్ ప్రోడక్ట్ అని అనొచ్చు. బికాస్ ఇది నాకు అన్ని కలిపి 120 రూపీస్ కే వచ్చేసినాయి. 3 పేర్స్ వచ్చినాయి అనమాట పిల్లో కవర్స్.
ఫ్యాబ్రిక్ కూడా మస్తు స్ట్రాంగ్ ఉంది. కాటన్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది కూడా. చాలా బాగుంది. చాలా ఇయర్స్ అయితే వచ్చేస్తది. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏం తీసుకున్నా అంటే ఇది హెయిర్ యాక్సెసరీ అన్నమాట. మనం ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ అట్లా పెట్టుకున్నప్పుడు హెయిర్ ముందుకు రాకుండా ఉండడానికి కోసమని ఇది తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను అన్నమాట. నా దగ్గర ఇంతకుముందు స్లింగ్ బ్యాగ్స్ చాలానే ఉన్నాయి. కాకపోతే కొంచెం చిన్న సైజ్వి. నేను ఈ మధ్య భగవద్గీత చదవడం స్టార్ట్ చేసిన అని చెప్పాను కదా. అది పట్టేటట్టు ఎప్పుడైనా టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు అది బ్యాగ్ లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు కొంచెం బిగ్ సైజ్ అయితే తీసుకున్నాను అన్నమాట. నాకైతే బాగా నచ్చింది ఈ బ్యాగ్. 450 ఎంతో అన్నాడు. బార్గెన్ చేస్తే 250కే ఇచ్చాడు. అండ్ ఇది అక్క వాళ్ళ బాబు కోసం తీసుకున్నాను. ఎంత క్యూట్ గా ఉందో కదా. 50 రూపీస్ కి ఇచ్చారు ఈ క్యూట్ డ్రెస్. అండ్ ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఫస్ట్ టైం చార్మినార్ కి వెళ్ళాను కదా, గుర్తుగా ఉంటుందని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను. ఇప్పటి నుంచి ఇట్లా మ్యాగ్నెట్స్ అన్ని కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొత్త కొత్త ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి తీసుకున్నాను. ఎంతవరకు కలెక్ట్ చేస్తానో తెలియదు. అండ్ ఈ ఒక్క ఇయర్ రింగే తీసుకున్నాను. అక్కడ కలెక్షన్ నాకు ఎక్కువ నచ్చలేదు. ఇదైతే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా, రింగ్ మోడల్ లాగా. 50 రూపీస్ కి ఇచ్చారు అంతే. సో ఇదన్నమాట వీడియో. అన్ని 300 కి బిలోనే తీసుకున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలి. పెద్దగా ఏం తీసుకున్నట్టు అనిపించట్లేదు. బికాస్ నేను ఫస్ట్ టైం వెళ్ళినా అసలు ఎక్కడ ఏంటి అనేది ఆ కన్ఫ్యూజన్ లోనే సగం అయిపోయింది. అండ్ ఆ ఎండకి సచ్చినాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ దిస్ వీడియో. వీడియోకి లైక్ చేసేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఓకేనా.